కొంతమంది హీరోయిన్లకి సక్సెస్ రావాలని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటారు. ఎందుకంటే నాకు సక్సెస్ వస్తే నేను అన్ని భాషల్లో ఒక మంచి గుర్తింపు సాధించగలను అని. కానీ ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే ముగ్గురు హీరోయిన్లకి ఇండస్ట్రీ హిట్లున్నా కానీ సూపర్ ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఎలాంటి లాభం లేనటువంటి పరిస్థితి వచ్చి పడింది. ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవాల్సింది కియారా అద్వానీ గురించి. అయితే వార్ 2 సినిమాలో మంచి ఏజెంట్ కాప్గా నటించి తనకు మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి కియారా అద్వానీ తనకు తెలుగులో కూడా చాలా మంచి సక్సెస్లు ఉన్నాయి. లైక్ గేమ్ చేంజర్ అనొచ్చు, లేకపోతే ఇంకా ఎన్ని చిత్రాలు అనొచ్చు. అయితే శంకర్ కూడా చాలా సందర్భాలలో గేమ్ చేంజర్లో ఎన్నో సందర్భాల్లో చెప్పారు కియారా అద్వానీ ఒక మంచి నటి అని. మరి శంకర్ లాంటి ఒక గొప్ప దర్శకుడే కియారా అద్వానీని మెచ్చుకున్నాడంటే కియారా అద్వానీ టాలెంట్ ఏంటో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే భరత్ అనే నేను చిత్రానికి కూడా మరి మహేష్ బాబు గారితో ఒక మంచి సక్సెస్ అందుకున్నటువంటి కియారా అద్వానీ తెలుగు ఆడియన్స్ కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు మనందరికీ తెలుసు. అంతేకాదు వినయ విధేయ రామలో గేమ్ చేంజర్లో రామ్ చరణ్తో కలిసి మంచి స్క్రీన్ షేర్ చేసుకుని వాళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు కూడా పడ్డాయి. అండ్ ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాల్సిన హీరోయిన్ ఏంటంటే రుక్మిణి వసంత్ అని చెప్పుకోవాలి. అయితే రుక్మిణి వసంత్ కాంతారా 2లో నేషనల్ వైడ్ పేరు సంపాదించుకుంది. అయితే కాంతారా బిగ్గెస్ట్ సక్సెస్లో రుక్మిణి వసంత్ పేరు మాత్రం తప్పకుండా వినపడుతుంది. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయి ఇండస్ట్రీ హిట్ అయిపోయి కన్నడలో కూడా చాలా మంచి పేరు వచ్చిన తర్వాత తన భవిష్యత్ ఏంటి, మరి ఇప్పుడు తను ఏం చిత్రాలు చేస్తుంది అంటే కూడా కేవలం రిషబ్ శెట్టి గారికి కాంతారా ఫ్రాంచైజీకి అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. కానీ ఇక్కడ రుక్మిణి వసంత్కు మాత్రం ఒరిగిందేం లేదని చెప్పాలి. కేవలం ఆ ఒక్క సినిమాకి సంబంధించి మాత్రం అద్భుతమైన పేరు వచ్చినప్పటికీ వేరే ఏ సినిమాలో కూడా ఇంతవరకు తాను మరి కమిట్ అయినట్టు చెప్పడం లేదు. మరి ఈ సినిమాకి నేను ఆల్రెడీ కాల్ షీట్స్ ఇచ్చి ఉన్నాను, మరి ఆ కాల్ షీట్స్ ఇచ్చిన తర్వాత మంచి సక్సెస్ వస్తుంది అనే నమ్మకం మాత్రం ఏదీ లేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా చేసి అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మాత్రమే. ఇప్పుడు ఏ రకంగా కూడా ఇక్కడ రుక్మిణి వసంత్కి మాత్రం డ్రాగన్ సినిమా సక్సెస్ చాలా అవసరం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కాంతారా అంత పెద్ద సక్సెస్ అయినా కూడా ఇప్పుడు రుక్మిణి వసంత్ ఎప్పుడు చూసినా కానీ మనం చూడాలంటే కేవలం కాంతారాలో చూస్తేనే ప్రస్తుతానికి రుక్మిణి వసంత్ అనేది రిజిస్టర్ అవుతుంది అభిమానుల మనసుల్లో. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు హీరోయిన్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సారా అర్జున్ విషయానికి వస్తే ద యంగెస్ట్ హీరోయిన్ ఆఫ్ బాలీవుడ్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే యాడ్స్ విషయంగా కానీ దాదాపు 200 యాడ్లకి చిన్నప్పటి నుంచే తాను ఒక యాడ్ ఏజెన్సీకి అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్లుగా సంతూర్ కానీ క్లినిక్ ప్లస్ కానీ బూస్ట్ కానీ ఇలాంటి యాడ్స్కి చేస్తూనే విక్రమ్ నటించిన నానా సినిమాలో అద్భుతమైన చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఎన్నో అవార్డులు పొందినటువంటి హీరోయిన్ సారా అర్జున్. అయితే ధురంధర్ సినిమాతో మాత్రం సారా అర్జున్కి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందని చెప్పాలి. మరి అలాంటి సందర్భంలో మరి ఇప్పుడేమన్నా సక్సెస్లో ఉందా? మరి ధురంధర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతోంది. మరి ఇప్పుడు వేరే హీరోయిన్లు కూడా వేరే సబ్జెక్టులు చేసుకుంటున్నారు కదా. మరి సారా అర్జున్ పరిస్థితి ఏంటి అంటే యాడ్ ఏజెన్సీస్ కానీ క్యాలెండర్ గర్ల్గా కానీ తన కెరియర్ని ముందరికి తీసుకెళ్తుంది. కానీ మరి ధురంధర్ లాంటి దాదాపు 3500 కోట్లు కలెక్ట్ చేసి భారత సినీ చరిత్రలోనే తిరిగి రాసినటువంటి ఒక అద్భుతమైన చిత్రంలో హీరోయిన్గా నటించినా తనకు ఇక్కడ వేరే అవకాశాలు అనేవి ఏవి రావట్లేదు. అయితే ఇక్కడ తనకు అనుభవం చాలా ఎక్కువగా ఉన్నా తను ఏ క్యారెక్టర్ చేయటానికి ఎలాంటి ఇబ్బంది చెప్పకపోయినా తన కథల ఎంపికలో చాలా ఆలస్యం చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పాలి. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.